స్వచ్ఛ భారత్ శ్రమదానంలో భాగంగా మన గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రాత్రి పిలుపునివ్వడం జరిగింది. ఈ హాస్టల్ గురుకుల సంక్షేమ గురుకుల హాస్టల్లో శ్రమదాన కార్యక్రమం చేపట్టడానికి రాత్రి మాకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మా సమీపంలో ఉన్నటువంటి ఈ హాస్టల్ కాబట్టి మేము మా గ్రామం నుంచి యూత్కి ఒక పిలుపు మేరకు భారీ మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేడు ప్రభుత్వం విద్య పట్ల వైద్యం పట్ల తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు మేము ఎంతో గౌరవిస్తున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలని అందరూ కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ముందుకు వెళ్తున్నందుకు మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున ఈ పాఠశాల తరఫున ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ ఉన్న వసతులన్నీ బాలికలకు ఏవేవి ఉన్న అవసరాలు ఏవి ఉన్నావో అవన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోవడం వల్లనే ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు పొదలని అవన్నీ బాలికలు సాయంత్రం పూట హాస్టల్కి వెళ్ళగానే పందులు పాములు ఇంకా ఇతర వన్యప్రాణులన్నీ వచ్చి ఇక్కడ ఇబ్బంది కలిగజేస్తున్నాయి. కాబట్టి అవన్నీ జరగకుండా ఈ పాఠశాలకు మంచి పేరుంది. మన మామనార్ మండలం మా గ్రామానికి సమీపం ఉంది కాబట్టి మంచి పేరుంది. అప్పుడప్పుడు మేము ఇక్కడ వచ్చేటప్పుడు ఇట్లా చూసి దీనికి ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి తక్షణమే ఇవన్నీ పరిష్కారానికి మేము సహకారం చేస్తామని గ్రామస్తుల తరఫున తెలియజేస్తాం.